నమస్తే, వెల్కమ్. నేను మీ మధు. ఎంతో మంది సినీ ప్రముఖులు వారి నోటి దురుసు వల్ల, వారి అహంకారం వల్ల ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు కూడా ఇదే తరుణంలో ఎన్నో సమస్యలను కూడా కొని తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో కూడా చాలా మంది ప్రముఖుల మీద కూడా కేసు ఫైల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఒకరే విజయ్ దేవరకొండ గారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ మీద ఈ కేసే కాకుండా ఇంకొక కేసు కూడా నమోదైంది. అదే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ. అసలు ఆయన పైన ఈ కేసు ఎందుకు నమోదైంది, ఈ కేసు ఢిల్లీ వరకు వెళ్ళి ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, దానికోసం ఎవరెవరికి కోపం వచ్చింది, అసలు ఇది ఇది ఎంతవరకు దారి తీస్తుంది అని తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే దీని గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అశోక్ రాథోడ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. అశోక్ గారు, అసలు ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ కేసు మీద? అంటే ఇక్కడ న్యాయం జరగదనా, లేకపోతే అక్కడే న్యాయం జరుగుతుందనా? అంటే న్యాయం అనేది తర్వాత అంటే ఫస్ట్ ఒక హీరో మాట్లాడినప్పుడు కొంతమంది వింటారు, తన అభిమానులు ఉంటారు. అన్ని అంటే క్యాస్ట్ అభిమానించేటప్పుడు క్యాస్ట్తో సంబంధం ఉండకుండా ఒక విజయ్ దేవరకొండ అన్నప్పుడు తెలంగాణ హీరో, తనకు ఒక హీరో వచ్చిందనేది ఎవరైనా మాట్లాడుతుంటే వింటారు. మాట్లాడేటప్పుడు కొంత కంట్రోల్లో మాట్లాడాలి, కొంత సబ్జెక్ట్తో మాట్లాడాలి, కనీసం కామన్ సెన్స్ పెట్టుకొని మాట్లాడాలి. ఈ చీప్ ట్రిక్స్ వీళ్ళు సినిమాలు లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు. ఈ సినిమాలు తీసేటప్పుడు ఈ సినిమాని కొంత కాంట్రవర్సీలో పెట్టి ఎవరినైనా బ్లేమ్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ అంతా బయటికి వస్తుంది అని చెప్పేసి వీళ్ళది ఒక చీప్ ట్రిక్స్ ఉంటాయి మేడం. అందులో భాగంగానే విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు. నిజంగా మొన్న పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ప్రతి భారతీయుడు, భారతదేశంలో ప్రపంచంలోనే ప్రతి ఇంట్లో ఒక ఆవేదన ఉంది. అయ్యో పాపం అన్నాం, అందరికీ కండోలెన్స్ చేసే బాధ్యత ఆయనకుంది. విజయ్ దేవరకొండగా ఒక హీరోగా ఒక బాధ్యత, అంటే ఈ భారతదేశంలో ఒక బాధ్యత వ్యక్తిగా ఆయన కూడా, పౌరుడుగా ఆయన కూడా కండోలెన్స్ చేయాలి. చేసేటప్పుడు అదే వేలో మాట్లాడాలి. కానీ ట్రైబ్స్కి టెర్రరిస్ట్ని పోల్చడం ఏంది మేడం? నాకు అర్థం కావట్లేదు. ట్రైబ్స్కి టెర్రరిస్ట్కి ఏం సంబంధం ఉంది? 500 సంవత్సరాలు టెర్రరిస్టులు ఉండేనా? 500 సంవత్సరాల క్రితం ట్రైబ్స్ కొట్లాడుకున్నట్టు కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ఇప్పుడు కొట్లాడుకుంటారు టెర్రరిస్టులు అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళతో పోల్చడం ఏంది మేడం? ఈ రోజు రేపైతే పాకిస్తాన్ టెర్రరిస్టులకి కనీసం తినడానికి అన్నం ఉండదు, తాగడానికి నీళ్ళు, కడుకోవడానికి కూడా నీళ్ళు ఉండవు. అలాంటి వాళ్ళతో మమ్మల్ని సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమాకు ఆడియో రిలీజ్కి సూర్య గారు ఈయన పిలిపించుకోవడమే సూర్య గారి పెద్ద తప్పు. సూర్య గారికి నాకు జమీన్ ఆస్మాన్ ఫరక్. ఇట్లా ఆ ఆడియో రిలీజ్ పిలిపించుకొని ఆ రెట్రో సినిమా హైప్ చేయడం కోసం ఈరోజు చీప్ ట్రిక్స్ వాడి ఈరోజు గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బుద్ధి జ్ఞానం లేకుండా, కామన్ సెన్స్ లేకుండా టెర్రరిస్టులతో పోల్చడం. ఎందుకు మాట్లాడారంటారు ఇలాంటి మాటలు? ఆయన అంటే ఆయన హీరో అనిపించుకోవడానికా, లేకపోతే ఇంకేదన్నా కావాలని చులకన చేయాలన్న భావనతోనా? అంటే రియల్ హీరోకి రియల్ హీరోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ట్రైబల్స్లో అందరు రియల్ హీరోలు. మీరు సినిమాలలో కెమెరాల ముందు యాక్టింగ్ చేసేంత రియల్ హీరోలు కారు మేడం. ఈరోజు మా ట్రైబల్స్లో గొప్ప వారియర్లు ఉన్నారు మా దగ్గర. ఈరోజు మా బిర్సా ముండా ఉన్నారు, చాలా గొప్ప వారియర్. ఆయన జీవిత చరిత్ర అర్జున్ రెడ్డి గారికి ఏమైనా తెలుసా? కొమరం భీమ్ గారి జీవిత చరిత్ర కనీసం అర్జున్ రెడ్డి గారికి తెలుసా? సేవాలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్ర ఏమైనా తెలుసా? సేవాలాల్ మహారాజ్తోని నిజాం నవాబే భయపడి ఈరోజు గోల్కొండ కిలకి ప్రత్యేక దర్వాజు నిర్మించిండు నిజాం నవాబ్. ఇది చరిత్ర కాదా మేడం? ఈరోజు అన్న ఇంతకుముందు ఎక్కడ సర్నగర్లు ఉంటుండే, ఈరోజు బంజారా హిల్స్లో ఉన్నాడంటే బంజారా హిల్స్ పేరు ఎవరు మేడం? ట్రైబ్స్ కాదా మేడం? ఈరోజు మన దేశ రాష్ట్రపతి ఎవరు మేడం? మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవరు? నరేంద్ర మోడీ. మా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఏ కమ్యూనిటీ మేడం? ట్రైబ్సే కదా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను అవమానించినట్టు కదా విజయ్ దేవరకొండ. అంటే వీళ్ళు చెప్పేటప్పుడేమో మెయిన్ స్ట్రీమ్ ముందు లైవ్ పెట్టుకొని లక్షల మంది ప్రజలను ముందల పెట్టుకొని, అభిమానులందరినీ ముందల పెట్టుకొని వీళ్ళు ఏం మాట్లాడినా వినాలి. కానీ వీళ్ళు అపోలైజ్ చేసి చెప్పేటప్పుడు ట్విట్టర్లో 4 ముక్కలు నేను ఎవరిని ఉద్దేశించి ఎవరికి అర్థమవుతుంది మేడం? నువ్వు మాట్లాడేటప్పుడేమో లక్షల మందికి చేరాలి, కానీ నువ్వు అపోలైజ్ చేసేటప్పుడేమో నలుగురు కూడా చూడరు నీకు. ఒక తెలంగాణ హీరో ఆయన నిజంగానే తెలంగాణ హీరోయేనా, లేకపోతే ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారని, ఒక తెలంగాణలో పుట్టిన వ్యక్తి అయితే ఇవన్నీ కూడా తెలుస్తాయి. మరి నిజంగానే తెలియకుండానే అన్నాడంటారా? తెలిసే అన్నాడు. ఆయనకు తెలిసే ఎవరినైనా బ్లేమ్ చేయాలి, బ్లేమ్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా హిట్ అవుతుందేమో, సూర్య గారి సినిమా హిట్ అవుతుంది. మరి రేపు నీ సినిమా ఈ నెలాఖరులో ఆయన సినిమా కూడా ఉన్నట్టుంది.
నాకు తెలిసి మా ఈ ఇష్యూ జరిగి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నారే సమాచారం కూడా మాకు వస్తుంది. ఆయన ఇల్లుని ఎప్పుడు ముట్టడి చేస్తామనే భయంతో బాంబేలో ఉన్నాడు, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా లేడు విజయ్ దేవరకొండ. కానీ ఆయన నుంచి ఎటువంటి రిప్లై లేదు కదా ఇంతవరకు. వస్తుంది, వస్తుంది. చట్టం చాలా గొప్పది మేడం. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మేధాశక్తితో రాజ్యాంగం రాసిండు. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, గిరిజనులు వెనుకబడ్డరు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, గిరిజనులు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నా ఈరోజు ఏం చేయాలనేది ఆయన కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి. అందరి మనోభావాలు దెబ్బతీసిండు. ఒక్క దగ్గర కాదు మేడం కేసు ఫైల్ అయింది, ఎస్ఆర్ నగర్ లో అయింది, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టాము, ఎల్బీ నగర్ లో పెట్టాము, ఆదిలాబాద్ లో అడవిలలో పెట్టారు మేడం కేసులు. ఈరోజు షాద్ నగర్ లో అయింది, వనపర్తిలో అయింది, కర్తాల్లో అయింది, ఢిల్లీ రాజధానిలో అయింది మేడం. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ అక్కడ కేసు కూడా ఫైల్ చేశారు. ఈయన ఎట్టి పరిస్థితుల్లో వదలం, ఈయన క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలంటే మా వారియర్స్ ఫోటో పెట్టుకొని దండం పెట్టి మీడియాని అన్ని మీడియాస్ ని పిలిచి ఇన్వైట్ చేసి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది, క్షమాపణ చెప్పు. లేకపోతే భవిష్యత్తులో నీ సినిమాని సోషల్లీ బైకాట్ చేస్తాం. ఈయన సినిమా తీయడం ఎట్లయితే నడవాలి కూడా కదా. ప్రతి థియేటర్ ముందు ఈయన దిష్టి బొమ్మ కూడా పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వద్దాం. ఎవరినో బ్లేమ్ చేస్తే ఏదో చర్చలో వస్తాం, కానీ గిరిజనులను బ్లేమ్ చేస్తే ఆయన రుచి కూడా చూస్తాడు. మీరు ఇంకా నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. అంటే రాష్ట్రంలో న్యాయం జరగక మీరు ఢిల్లీకి వెళ్ళి కేసు పెట్టారా? అంటే వ్యవస్థ ఉన్నప్పుడు ఎక్కడైనా పోవాలి. ఇప్పుడు మన స్టేట్కేమో స్టేట్ ఎస్టీ కమిషన్ ఉంటుంది, మన ఏరియాకేమో పోలీస్ స్టేషన్ ఉంటుంది, తర్వాత కొంత పైకి వెళ్తే డీసీపీ ఎస్పీ ఉంటారు. కానీ ఆ ట్రైబల్స్కి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఒక మహిళకి ఏమైనా అన్యాయం చేస్తే ఉమెన్ కమిషన్ స్టేట్కి వెళ్తారు. అదే స్టేట్లా పెట్టి ఇంకా బలం కోసం ఇంకా కట్టుదిట్టంగా ఢిల్లీ రాజధానికి ఎందుకు వెళ్తామంటే అక్కడ కూడా అవకాశం ఉన్న ప్రతి దగ్గర కేసు ఫైల్ చేయాలి. ఈయనని ఎక్కడో ఒక దగ్గర ఇరికించాల్సిందే. ఈయన వచ్చి మనల్ని బ్లేమ్ చేసినందుకు మన వ్యవస్థల దగ్గర కూడా రావాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప మేధాశక్తితో రాసిండు. అందుకే ఈరోజు ఢిల్లీలో నేషనల్ ఎస్టీ కమిషన్ ఉంటుంది. ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా, భారతదేశంలో ఏ మూలన అన్యాయం జరిగినా అక్కడ పోయి మనం ఫిర్యాదు చేస్తే చాలు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు నిన్న ఇబ్రాహీంపట్నంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఈరోజు నేషనల్ కమిషన్ ఎస్టీ కమిషన్ లో అక్కడ స్థానిక కలెక్టరు, ఎస్పీ వాళ్ళందరూ పోయి ఈరోజు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రస్తుత కాలంలో న్యాయం అనేది నార్మల్ పర్సన్స్ కి ఒక రకంగా, ప్రముఖులకు ఒక రకంగా ఉంటుంది అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అంటే న్యాయము ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఈ రోజు కాకపోతే రేపు జరగచ్చు, కానీ ఎల్లుండి మాత్రం న్యాయం జరుగుతుంది. ఇది 100%. కానీ అన్ని కేసెస్లో అట్రాసిటీకి చాలా కట్టుదిట్టమైన చట్టం ఉంది మేడం. అట్రాసిటీ చిన్న మాట కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే చాలా పవర్ఫుల్. మేము మా ప్రకృతిని మేము ఎట్లా కాపాడుకుంటామో మమ్మల్ని అంతే విధంగా మేము కూడా అంతే విధంగా అందరినీ గౌరవిస్తాము. ఈరోజు అడవిలలో ఈరోజు దేశంలో అడవి బతికిందంటే ఎవరు మేడం కాపాడుకుంటుంది? ఈరోజు మేమే ట్రైబ్స్ అక్కడ లేకపోతే అన్ని ఫోర్త్ సిటీలే అవి, అన్ని స్మార్ట్ సిటీలే అవి, అన్ని హైటెక్ సిటీలే అవి. ఈరోజు కాలుష్యం కూడా లేకపోయేది, పర్యావరణ వాతావరణం కూడా లేకపోయేది. కేవలం ట్రైబ్స్ ఉన్నారు కాబట్టే ఆ అడవి బతుకున్నది. ఈరోజు అడవి జంతువులు బతుకున్నాయంటే ట్రైబ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకుంటున్నామండి. ఈరోజు దేశం హైవేలు ఉన్నాయి. ఈరోజు బంజారా బిడ్డలు లద్రీ చేసిన రోజులలో ఆ హైవేల మీద నడిస్తే ఈరోజు అవి నేషనల్ హైవే అయినాయి, రైల్వే మార్గాలు అయినాయి. ఇది మేడం మేము భారతదేశానికి ఇచ్చినటువంటి గౌరవం. కానీ మాకు ఈ ప్రభుత్వాలు కానీ ఏం కాదు. అందుకే నేను స్టార్టింగ్ చెప్పిన, రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్ గారికి ఒక న్యాయం చేసి విజయ్ దేవరకొండ ఒక న్యాయం చేయొద్దు, అందరికీ సమాన న్యాయం చేయాలి. వీళ్ళు మరోసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. విజయ్ దేవరకొండ గారు ఈ మాటలు అనేటప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, అంటే ఎక్కడ చూసారు ఈ మాటల్ని మీరు, విజయ్ దేవరకొండ గారు అన్న మాటల్ని? నేను కొంత సూర్య గారిని అభిమానిస్తుంటా. ఆయన చేసే సేవలు కానీ ఆయన చూస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు, ఫోన్లో చూస్తున్నప్పుడు ఈయన ట్రైబ్ని పోల్చి పాకిస్తాన్ టెర్రరిస్టులతోని ఒకవైపు ఆ టెర్రరిస్టులని ఎప్పుడు ఏం చేయాలనేది ఒక బాధ ఉంటే ఈయన ఒక బాధ పెట్టింది మధ్యలో వచ్చి. ఈయన ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈయన మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అందరికీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టుకొని ఈయనపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఒక ప్లాన్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సందర్భం అది.
అంటే మీరే స్వతహాగా వెళ్లి పెట్టారా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వెనక నుంచి పుష్ చేసారా? ఎవరన్నా నడిపిస్తున్నారా కేస్ పెట్టమని? అంటే ఇప్పుడు నాకు ఆకలైతే నేనే కదా మేడం అన్నం తింటా. నాకు ఎవరైనా వచ్చి తినిపిస్తారా? హ్మ్. నా మనోభావాలు దెబ్బతింటే మా కమ్యూనిటీ మనోభావాలు తిన్నప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు అందరం కలిసి పెడతాం కదా. దీంట్లో వెనుకొచ్చి పెట్టించడం ఏముంటుంది దీంట్లో? దీంట్లో ఏం రాజకీయం ఉంటుంది? ఇది ప్యూర్ కమ్యూనిటీ డిరోగటరీ వర్క్స్ కాబట్టి, మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి కమ్యూనిటీ అందరూ బయటికి వచ్చి కేసు పెట్టడం. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉంటారు? బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండరు, దీంట్లో అవకాశమే ఉండదు. ఈ కేసు విషయంలో మీరే ఫేస్ గా ఉండాలని చెప్పి, మీ పాపులారిటీ కోసం మాత్రమే మీరు ఇలా చేశారని చెప్పి ఉమ్, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఉమ్. చాలా ట్రోల్ కూడా చేస్తున్నారు. మీకు తెలిసిన విషయమే ఆ విషయం. మరి ఆ. దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? నేను వాళ్ళకి అంటే అభిమానించేటోళ్ళు ఉంటారు, వాళ్ళని నేను కాదను. కానీ నాకంటే ముందు లాయర్స్ అసోసియేషన్ నేను ముందు పెట్టలేదు, మీకు క్లారిటీ కోసం అంటున్నా. అడ్వకేట్ అసోసియేషన్ మా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఫస్ట్ అడ్వకేట్ అసోసియేషన్ పెట్టింది, తర్వాత మేము గిరిజన సంఘాలుగా మేము రియాక్ట్ అయినాం. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు ఫైల్ అయింది. ఇప్పుడు ఫస్ట్ నేను నా పాపులారిటీ అంటే విజయ్ దేవరకొండనే నేను మాట్లాడుకుంటే నాకు ఇక రోజంతా గడుస్తుంటుందా? కానీ ఆనకి ఒకసారి మేము అట్రాసిటీ కేసు పెట్టినాక చట్టం తన పని తను చేసుకుంటుంది, ఎవరు ఆపినా ఆగదు అది. సో నా పాపులారిటీ కోసము విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే విజయ్ దేవరకొండ పాపులారిటీ పెరుగుతుందా? ఇప్పుడు ఆయన ఆయన సిల్లీ కామెంట్స్ చేసిండు కదా, ఇప్పుడు ఆయన కామెంట్ చేసి వీళ్ళంతా నన్ను ఇష్యూ చేస్తారని చెప్పేసి ఆనలాగా మేము అంతా ట్రిక్స్ పెట్టలేదు కదా. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మాకు బాధ ఉంది, మాకు ఆవేదన ఉంది. ఆ పాకిస్తాన్ కొడుకులతో మమ్మల్ని పోలుస్తారా అండి? ఎంత బాధ అవుతుంటుంది. ఒకవైపు టెర్రరిస్టులు పాల్గామ్ అటాక్లో హిందూనా ముస్లిమా కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆ ఆడబిడ్డ ఏడుస్తుంటే కన్నీళ్ళు వచ్చిన సందర్భం, ఆ సందర్భంలో అందరం బాధపడుతుంటే అందరు కొవ్వొత్తులు ర్యాలీ తీసుకొని మనం కండోలెన్స్ చెప్తుంటే వీనొచ్చి మధ్యలో మమ్మల్ని గెలికిండు. మరి ట్రైబల్స్ గురించి మాట్లాడింది ఓన్లీ విజయ్ దేవరకొండ ఒకటేనా? ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫేస్ చేశారా? చాలాసార్లు ఫేస్ చేశాం. ఒకసారి హీరో నాగార్జున గారు మా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పాచికాళ్ళాడిన గొప్ప భక్తుడండి హాతిరాం బావోజీ. ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర మొదటి పూజ చేసేటప్పుడు మొదటి పూజ కూడా హాతిరాం బావోజీ గారి దగ్గర నుంచి వెళ్తుంది. అతను కూడా బంజారా కమ్యూనిటీ కదా, ట్రైబే కదా, భక్తుడే కదా. వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి ఉంటాం కదా, కలియుగ దైవం. కలియుగ దైవం ఉండ అంత గొప్ప భక్తుడు హాతిరాం మహారాజ్. మరి విజయ్ దేవరకొండకు అది తెలుసా తెలియదా? మరి కావాలని చేసిండా? సినిమా హిట్ కోసం చేసిండా? ఫట్టు కోసం చేసిండా? మరి ఈయన భవిష్యత్తు ఉంది కదా తెలంగాణలో. రేపు ఈ నెల ఆఖరిలో ఈయన సినిమా కూడా ఏదో రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఈయన సినిమాకి ఏ విధంగా ప్రేక్షకులు విచ్చేస్తారనేది కూడా ఉంది కదా. మరి విజయ్ దేవరకొండ ఎందుకు చేస్తున్నాడు అనేది విజయ్ దేవరకొండ గారికి తెలియాలి. ఒకవేళ ఇప్పుడు మీ మాటలు విజయ్ దేవరకొండ వింటే ఉమ్. మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఆయనకి ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్పండి మా ఛానల్ తరపున. నేను ఒకటే మాట, విజయ్ దేవరకొండ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ హీరో, తెలంగాణ యాస భాష బాగా మాట్లాడతారు. కానీ మీరు ఎవరిని బ్లేమ్ చేయొద్దు, నీ స్టైల్లో నువ్వు వెళ్ళు. కానీ ఎవరిని బ్లేమ్ చేసి ఎవరిని మనోభావాలు దెబ్బతీయకుండా నువ్వు ఎన్ని సినిమాలు తీసినా సినిమా ప్రేక్షకులు అందరూ చూస్తారు, సినిమా థియేటర్కి వెళ్తారు, సినిమాలు చూస్తారు. కానీ నువ్వు ఒకరిని బద్నాం చేసి నీకు వచ్చిన అభిమానాన్ని కూడా ఎందుకు దూరం చేసుకుంటావు అనేది నా ప్రశ్న. నువ్వు మాట్లాడే కండోలెన్స్, నువ్వు మాట్లాడే బాధ నిజంగా ఏ హీరోలు మాట్లాడకుండా విజయ్ దేవరకొండ గారు ఒక్కరే మాట్లాడారు, దాంట్లో ఒప్పుకోవచ్చు. కానీ ఈయన మధ్యలో మనల్ని పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినందుకు మా అందరి ఆవేదన మనోభావాలు. మా బంజారాలు మా ట్రైబ్స్ లేరా విజయ్ దేవరకొండకు అభిమానం ఉన్నారు, కానీ ఈరోజు వాళ్ళు కూడా దూరం అయినట్టే కదా. నష్టం విజయ్ దేవరకొండకే జరుగుతుంది కదా. మరి విజయ్ దేవరకొండ గారు అది ఆలోచించుకోవాలి. అందుకే నేను ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ హీరోకే నువ్వు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు, అందరికి క్షమాపణ చెప్పు. నన్ను కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు రాష్ట్రపతిని కూడా అవమానించినాడు కదా. రాష్ట్రపతి గారు కూడా మా ట్రైబే కదా. మరి ఇది సుమోటో కేసు అయితే దాని మీద ఎవరు తెలిసి చిక్కుల్లో పడరు కదా అండి. మరి ఆయన అన్న మాటలకి అర్థం ఏంటో. తెలిసి చిక్కుల్లో పడరు కాదు, వీళ్ళు తెలిసి చేసినాకనే చిక్కుల్లో పడాలంటారు. వీళ్ళకి తెలుసు, వీళ్ళ సినిమాలు హిట్ కావడానికి చేస్తారు మేడం ఇదంతా ట్రిక్స్. ఈరోజు చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో కొంత ఫాలోయింగ్ రాగానే వాళ్ళని పిలిపించుకొని ఆ పాటను ఆ డైలాగ్స్ను ఏదో ఒకటి చిన్న 30 సెకండ్స్ అది పిలిపించుకొని వాళ్ళతో రీల్స్ చేసుకుంటారు. ఈరోజు సినిమా హీరోలు కాస్త సోషల్ మీడియా హీరోలు ఎందుకు అవుతున్నట్టు?
ఈరోజు సోషల్ మీడియాలో ఒక 5,000 10,000 ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని పిలిపించుకొని వీళ్ళు వీడియోలు తీపించుకుంటే వీళ్ళు ఎందుకు మేడం హీరోలు అవుతారు? సినిమా హీరోలు సోషల్ మీడియా హీరోలు అయితే పర్లేదు కానీ రియల్ లైఫ్ లో హీరోలు అవ్వాలని ఇలాంటి సమస్యలు తెచ్చుకుంటున్నారేమో. రియల్ లైఫ్ విలన్లు అవుతారు వీళ్ళు. రియల్ లైఫ్ లో హీరోలు గారు, ఇప్పుడు కూడా గారు. మరి మీరు ఇంత కష్టపడుతున్నారు, ట్రైబల్స్ కోసం కూడా ముందడుగు వేస్తున్నారు. మరి మీకేమైనా రాజకీయాలకు వచ్చే థాట్స్ ఏమైనా ఉన్నాయా? రాజకీయాల్లో వచ్చాయంటే సమయం సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వస్తా. దేనికి వస్తారంటే ఏ పార్టీ తరపున వెళ్తాం అంటే ఆ అనుకుంటున్నారు? రోజు ఆ టైము ఆ మూమెంట్ బట్టి చూస్తా. నేను ఇప్పటివరకు ఏ పార్టీలో లేను. ఓన్లీ ప్రజాపక్షమే నా పార్టీ. నాకు తెలిసి మీకు రాజకీయాల మీద కూడా బాగానే అవగాహన ఉంటది. ఉమ్. సో ఏ పార్టీ ప్రజలకి దగ్గరగా ఉంటుంది అనుకుంటారు? అంటే ప్రజలకి దగ్గరగా ఉన్న పార్టీకి వెళ్తారా చూసి చూసి? ఏదో ఏ పార్టీలో ఆహ్వానిస్తే ఆ పార్టీకి వెళ్తారా? అట్లెందుకు ఉంటుంది మేడం? ఆ రోజు ఆ టైం చూసి వెళ్తాం. కానీ ప్రజలతోనే ఉంటా ఇప్పుడు. ప్రజాపక్షంగానే ఉంటా. పార్టీ అధికారంలో ఉందని అక్కడ పోయి మనం చెంచాలు కావడం మనతోని కాదు పని. నేను ఒక కింది స్థాయి నుంచి వచ్చిన. ఈరోజు మా నాన్నగారు ఆటో నడుపుతాడు. మా అమ్మ ఇంట్లోనే పని చేస్తుంటది. నేను ఆ కింది స్థాయికి వెళ్ళి వచ్చిన. నేను రాజకీయాలు చేస్తే చాలా బలంగానే చేస్తా. కానీ ఏదో చెంచాలు గింజలు చేయడం, చెంచాగిరి చేయడం మనతోని కాదు పని. మనం ఉంటే హ్యాపీగా ఉంటాం. లేకపోతే సైలెంట్ కూర్చుంటాం. కానీ అవకాశం దొరికితే మాత్రం సేవ చేసుకునే అవకాశం వస్తే మాత్రం పోతా, కంపల్సరీ పోతా. నేనేదో పెద్ద వీరుడిలాగా మాటలు పెట్టి చెప్పి ఏదో అట్లా చేయలేదు. ఇంకొకసారి ఎవరైనా సరే ట్రైబల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక నిమిషం ఆలోచించి మాట్లాడతారు మీ మాటలు విన్నాక. సో 110%. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి విజయ్ దేవరకొండ విషయంలో మీరు కేసు నమోదు చేశారు. అది వస్తుందో రాదో తెలీదు. బట్ అయితే ఓకే, మీరైతే క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు. ఆయన అయితే రియాక్ట్ అవుతారు అని అయితే చాలా మందికి అయితే అనిపించట్లేదు. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తాం కదా. ఉమ్. భవిష్యత్తు కార్యాచరణ లేకుండా గిరిజన సంఘాలు పనిచేయవు కదా. ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు దానికి ఒక టార్గెట్ ఉంటుంది. ఒక ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దాంట్లో ఎట్లయినా ఏ విధంగా చేయాలి? సినిమాలు రిలీజ్ చేస్తారు, బయటికి వస్తాడు ఈయన, ఈయన సినిమాలు ఆడడం చేస్తారు, ఈయన మా తండాలలో పోయి షూటింగ్లు చేస్తారు. అవకాశం ఎందుకు రాదు మేడం? ప్రతి జీవికి ఒక అవకాశం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం కోసం చూస్తాం మేము కూడా. ఎందుకు ఆగుతాం మేము? ఇందాక అన్నారు, చాలా మంది కూడా అన్నారు ట్రైబల్స్ గురించి అని. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఇన్ని ఎందుకు టార్గెట్ మేడం ఆ రోజు ఆ సందర్భం అయ్యింది. ఆ రోజు కూడా టార్గెట్ చేశాం. అప్పుడు ఏం న్యాయం జరిగింది? అప్పుడు సినిమాలో మా హతిరా మహారాజ్ పేరు పెట్టలేదు. హ్మ్. ఆ రోజు పెట్టించాం కదా, థియేటర్లన్నీ ఆపాం కదా. హ్మ్. ట్రైబ్స్ గురించి మాట్లాడినాడు ఎప్పుడు గెలవలేదు. హ్మ్. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం. మేము అడవి బిడ్డలమండి. భూమినే కన్నతల్లిలా భావిస్తాం. ఆ భూమిని నమ్ముకొనే మా 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 పెళ్ళిళ్ళు చేపిస్తాం. ఆ భూమిని నమ్ముకొనే పై చదువులు చదివిస్తాం. ఆ భూమే మా కన్నతల్లి. ఆ భూమి లేకుంటే మేము బతకలేం. అందుకే భూమినే మేము కన్నతల్లిగా భావించాం. ప్రకృతే మా తల్లిలా భావిస్తాం మేము. సో అంత గొప్ప ప్రేమికులం మేము, ప్రకృతి ప్రేమికులం మేము. అట్టెట్లా వదులుతామండి మేము? నిజంగానే ఒక మాట అన్నందుకే మీరు అంత దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలోనే తీసుకుందాం. చాలా మెంబర్స్ ఎక్కువ మంది ట్రైబల్సే ఉన్నారు. అవును. బట్ నిజంగానే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? నిజంగానే అందరు కలిసిమెలిసి ఉన్నారా? అంటే కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం తెచ్చుకొని అధికారమేమో వేరే చేతులు ఇచ్చి మేము ఖాళీగా ఇట్లా కుర్చీలో కూర్చున్నాం. కుర్చీ కుర్చీలు ఏసీలు వాళ్ళకి ఇచ్చి, అంటే ఓట్లు మాయి, సీట్లేమో వాళ్ళవి, త్యాగమేమో మాది, భోగము ఏసీలు అన్నీ వాళ్ళవి. అది ప్రజలకు ఇప్పుడైనా న్యాయం చేస్తారేమో అని చూస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి మోసపోయారు. దళితుడిని సీఎంను చేస్తాను ఆయనని దించేశారు. ఇప్పుడు దళితునికి పెద్దపీట వేస్తాను ఆయన ఎక్కించుకున్నారు. మరి ఇప్పుడు ఏం ఏం న్యాయం జరుగుతుంది మీకు? అంటే న్యాయం ఏ రోజు దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు కేవలం ఓట్ల కాడికే వస్తారు. అధికారం ఎప్పుడు వాళ్ళ చేతిలోనే ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళంతా యూనిటీగా ఉంటారు. కానీ ఎస్సీ ఎస్టీలను బీసీలను భ్రమలో పెడుతుంటారు వీళ్ళంతా. కానీ ఇప్పుడు అంతా బీసీలు చైతన్యమయ్యారు. 42% రిజర్వేషన్ ఇప్పుడు రేపు ఎల్లుండి గవర్నర్ గారి దగ్గర కూడా ఉందనుకుంటా. సుప్రీంకోర్టులోను పార్లమెంట్లో కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తామని నరేంద్ర మోదీ గారు కూడా అనుకోకుండా, ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ ఆయన కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పేసి ఆయన కూడా ప్రకటించడం. తర్వాత మన రాష్ట్రంలో కూడా తూతు మంత్రంగా ఏదో క్యాస్ట్ సెన్సస్ చేసిరు, కులాల వారీగా జనాభా లెక్కలు చేశారు, కిందనో మీదనో అని ఏదో చేసి ఇప్పుడు తెలుస్తారు. ఈ అన్ని లెక్కలు వస్తే వాళ్ళ ఏం నడవవు. చివరిగా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? ఏం లేదు, అంటే మనల్ని నిజంగా ఎవరైతే సర్వీస్ చేస్తారో, నిజంగా ప్రజల గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ దగ్గర ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో 425 మేనిఫెస్టోలు ఆ పేరు అట్లనే ఉంది, 420 అట్లనే ఉంది, దానికి మీనింగ్ కూడా అట్లనే ఉంది. సో అట్లా మనం దొంగలకు నమ్మకుండా మనకు నిజాయితీగా
నిజంగానే సర్వీస్ చేసేటోడు ఏ నాయకుడు వచ్చినా వాళ్ళతో ఉంటే సరిపోతుంది. కానీ మనం మోసపోకుండా వా వాళ్ళ దగ్గర జాగ్రత్త పడాలి. ఈరోజు ఓట్ల కాడికి వచ్చినప్పుడు అయ్యా బాంచనని భుజం మీద చేతి పెట్టగానే ఆ దొర నా మీద చేతి పెట్టిండని చెప్పేసి సొల్లు గార్చడం బంద్ చేసేస్తే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు తప్పకుండా రాజ్యాన్ని వెళ్తారు. సమాజంలో అందరూ ఒకటే, ట్రైబల్స్ కదా, హై కాస్ట్ కదా అని వేరు చేసి మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టాం. అది ప్రముఖులైనా సరే, ఢిల్లీ వరకు వెళ్ళైనా సరే న్యాయం జరిపించుకుంటామని చెప్పేసి ఇప్పుడు మన ఛానల్ సమక్షంలో అశోక్ రాథోడ్ గారు అన్నారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్కారం.